హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నాగ్స్ వెజ్ కిచెన్. ఈరోజు నాగ్స్ వెజ్ కిచెన్లో మన రెసిపీ ఏంటంటే లడిపావ్. ఈ లడిపావులను ఎంతో ఈజీగా మనం మైక్రోవేవ్ లేకున్నా కూడా మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే దీనికి మనకు ప్రాసెస్ అనేది కాస్త లెంతీగా ఉంటుంది. మనం మైక్రోవేవ్ లేకున్నా కూడా ఈ పావ్స్ అనేవి చాలా స్పంజీగా సాఫ్ట్గా వస్తాయి. వీటిని మనం బన్స్ అని కూడా అంటాము. ఈ పావుతో మనం రకరకాల ఐటమ్స్ కూడా చేసుకోవచ్చు. చూసారా ఎంత స్పాంజీగా ఉందో. ఈ స్పాంజీ లాంటి పావు మీరు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా దీనికోసం మనం 1/2 కప్ గోరువెచ్చగా ఉండే మిల్క్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ఈస్ట్ని వేసుకోవాలి. ఈ పావ్స్ రెడీ చేసుకోవాలి అంటే మనకి ఈస్ట్ అనేది కంపల్సరీగా ఉండాలి. అయితేనే మనకు పావ్ అనేది స్పంజీగా చాలా సాఫ్ట్గా వస్తుంది. దీనికి పాలు కూడా గోరువెచ్చగా ఉండాలి. మనకు పాలు అనేవి చల్లబడిపోతే ఈస్ట్ యాక్టివేట్ అవ్వక పావ్ అనేది మనకు సరిగ్గా రాదు. ఇప్పుడు మనం షుగర్ కరిగే వరకు కూడా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మనం మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ పాటు పక్కన పెట్టేయాలి. ఆలోపు మనం ఒక గిన్నెని తీసుకొని అందులో మనం ఒక స్ట్రైనర్ని పెట్టుకోవాలి. అందులో 1 కప్పు మైదాని యాడ్ చేసుకోవాలి. ఈ మెజర్మెంట్ కప్ వచ్చేసి 1/2 కప్ దండి, అందుకే నేను 2 టైమ్స్ వేసుకున్నాను. 1 కప్ కావాలి అంటే 2 టైమ్స్ వేసుకుంటే మనకు 1 కప్ అవుతుంది కదా, 1/2 కప్పుతో అలా వేసుకున్నాను. ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనకు ఈస్ట్ అనేది యాక్టివేట్ అయ్యి పొంగిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. చూసారా, ఈస్ట్ అనేది మనకు యాక్టివేట్ అయింది. ఎలా పొంగిందో చూడండి. ఇప్పుడు మనకు ఈ ఈస్ట్ అనేది అందులో వేసుకుంటే మనకు పావ్ అనేది స్పంజీగా స్మూత్గా వస్తుంది. లేదంటే మనకు పావ్ అనేది సరిగ్గా రాదు. ఇప్పుడు ఈ ఈస్ట్ కలిపిన పాలను ఇందులో యాడ్ చేసుకోవాలి. మనం 1 కప్పు మైదా పిండికి 1/2 కప్పు మిల్క్ అనేవి కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు దీంట్లో ఎక్స్ట్రా పాలు అనేవి లేదా వాటర్ కానీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా మనకు పిండి తడుపుకోవచ్చు. ఇప్పుడు మనం పిండిని తడుపుకోవాలి. అయితే ఈ పిండి ముద్దను మనం గట్టిగా తడుపుకోకూడదు. మనం గట్టిగా తడుపుకుంటే మనకు పావ్ అనేది మెత్తగా రాదు, స్పంజీగా రాదు. కాబట్టి మనం పావుని చేసుకోవాలి అంటే మనకు పిండి అనేది సాఫ్ట్గా మాత్రమే ఉండాలి. ఇందులో కొద్దిగా ఆయిల్ని కానీ లేదా బటర్ని కానీ వేసుకుంటూ పిండిని మనం చాలా సాఫ్ట్గా తడుపుకోవాలి. అప్పుడు మాత్రమే మనకు పావ్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ పిండి ముద్దను తీసేసి మనం ఇప్పుడు ఒక చాపింగ్ బోర్డ్ పైన కానీ లేదంటే కింద ప్లాట్ఫామ్ పైన కానీ వేసి చాలా సాఫ్ట్గా తడుపుకోవాలి. మనం ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పిండిని చాలా బాగా తడుపుకోవాలి. మనం ఈ పిండిని ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ తడుపుకోవాలి. అప్పుడు మాత్రమే మనకు పావ్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇలా 2 చేతులను పెట్టి మనం పిండిని సాగదీసుకుంటూ మనం ఈ పిండి ముద్దను తడుపుకోవాలి. మధ్య మధ్యలో ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకుంటూ మనం పిండిని తడుపుకుంటే మనకు చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు మనకు పిండి ముద్ద అనేది రెడీ అయిపోయింది కదా. దీన్ని ఒక బౌల్లో పెట్టేసి మనం పైనుండి బటర్ కానీ లేదన్నా ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసి ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేయాలి. అప్పుడే మనకు పిండి అనేది డబుల్ సైజ్కి వస్తుంది. చూసారా, మనం పెట్టినప్పుడు పిండి ఏ సైజులో ఉండేదో ఇప్పుడు దానికి డబుల్ అయిపోయింది. ఇలా వస్తే మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు దీన్ని మరొకసారి తడుపుకోవాలి. ఇప్పుడు మరొక 10 మినిట్స్ పాటు పిండిని తడుపుకోవాలి. కాస్త ఆయిల్ అప్లై చేసుకొని తడుపుకోవాలి. మనం పావు చేసుకోవాలంటే ఈ తడపడంతోనే మనకు ప్రాసెస్ అనేది చాలా ఎక్కువైపోతుంది. ఈ తడపడము అలాగే ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టడంతోనే మనకు కాస్త లెంతీగా అనిపిస్తుంది. ఈ విధంగా తడుపుకున్న పిండిని ఈక్వల్గా మనం బాల్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీకి 4 పావులు అనేవి వచ్చాయి.
అయితే దీన్ని కాస్త చిన్న సైజులో చేసుకుంటే మనకు ఈజీగా ఒక 6 పౌస్ అనేవి వస్తాయి. ఇప్పుడు మనం ఇలా తీసుకున్న బాల్స్ని చేతితో ఇలా కిందికి ఒత్తుకుంటూ మనం బాల్స్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా బాల్ను చేసుకోవాలి. బన్ అయితే ఏ విధంగా ఉంటుందో అలా మనం అన్నిటినీ ఇలా రౌండ్గా చేసుకోవాలి. ఈ విధంగా కిందికి తీసుకుంటూ మనం పిండిని ఇలా ఒత్తుకుంటూ ఇలా పావులను రెడీ చేసుకోవాలి. ఇలాగే మిగతా వాటిని కూడా రెడీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. మనం ఏ ప్లేట్లో అయితే పావులను పెట్టుకుంటామో ఆ ప్లేట్కి కాస్త ఆయిల్ని కానీ బటర్ కానీ అప్లై చేయండి, లేదంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. పావుకి మధ్య కాస్త గ్యాప్స్ ఉంచేసి ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు పక్కన పెట్టేయాలి. ఈ విధంగా క్లాత్ కప్పేసి హాఫ్ ఎన్ అవర్ పాటు పక్కన పెట్టేస్తే మనకు అవి డబుల్ సైజులోకి వచ్చేస్తాయి. ఇప్పుడు మనం హాఫ్ ఎన్ అవర్ తర్వాత మనం ప్రీహీట్ చేసుకోవాలి. కాబట్టి ఒక మందంగా ఉండే గిన్నెను తీసుకొని అందులో ఒక స్టాండ్ పెట్టేసి దానిపైన మూతను పెట్టి ఒక 5 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత మనకు ఇవి డబుల్ సైజులోకి వచ్చేసాయి, చూసారా? అందుకే మనం కాస్త గ్యాప్ని వదలాలి. ఇప్పుడు దీనిపైన కాస్త పాలని అప్లై చేసుకోవాలి. బ్రష్ ఉంటే బ్రష్తోని దీనిపైన పాలని కాస్త అప్లై చేసుకోవాలి. అయితే మనకు కలర్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా అప్లై చేసుకున్న తర్వాత నేను కొద్దిగా నువ్వులను యాడ్ చేస్తున్నాను. ఇది కంప్లీట్గా మీ చాయిస్ మాత్రమే, లేదనుకుంటే నువ్వులను స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఈ ప్లేట్ని తీసుకొని మనం ప్రీహీట్ చేసుకున్న గిన్నెలోకి పెట్టేసేయాలి. మూత తీసి ఇప్పుడు ఈ ప్లేట్ని ఇందులో పెట్టేసి మనం మూత పెట్టేసి ఎక్కడ ఎయిర్ అనేది పోకుండా చూసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మనం ఒక 30 మినిట్స్ పాటు ఉంచుకుంటే మనకు ఎంతో సాఫ్ట్గా ఉండే పౌస్ అనేవి రెడీ అయిపోతాయి. మధ్యలో ఒకసారి చెక్ చేయండి. మనకు పౌస్ అనేవి కలర్ చేంజ్ అవుతూ మనకు డబుల్ సైజులోకి వచ్చేసింది, చూసారా? ఇప్పుడు కరెక్ట్గా నేను పెట్టి 30 మినిట్స్ అవుతుందండి. 30 మినిట్స్కి మనకి బన్స్ అనేవి కరెక్ట్గా వచ్చేసాయి, చూసారా? అచ్చం బయట కొన్నట్టుగానే ఉన్నాయి కదా, అలానే వచ్చింది. పర్ఫెక్ట్గా మనకు పౌస్ అనేవి రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం ఈ ప్లేట్ని బయటకు తీసేసుకోవచ్చు. అయితే ప్లేట్ని బయటకి తీసుకున్న తర్వాత వెంటనే ఈ పావులను తీసివేయద్దు, మనం చల్లారనివ్వాలి. అప్పుడే మనకు పౌస్ అనేవి చాలా బాగా వస్తాయి. అయితే దీనిపైన కాస్త బటర్ని అప్లై చేయండి. బటర్ని కానీ లేదంటే ఆయిల్ని కానీ అప్లై చేయండి. అప్పుడు పౌస్ అనేవి మనకి కలర్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు అన్ని పావులకి మనం బటర్ని అప్లై చేసాం కదా, దీనిపైన మనం ఒక తడి క్లాత్ని కప్పాలి. ఈ విధంగా క్లాత్ని కప్పేసి మరొక హాఫ్ ఎన్ అవర్ పాటు పక్కన పెట్టేయాలి. కంప్లీట్గా చల్లారక మాత్రమే ఈ పావులను మనం ప్లేట్ నుంచి రిమూవ్ చేయాలి. చూసారా మనకు పావుస్ అనేవి ఎలా వచ్చాయో? అచ్చం బయట కొంటే ఎలా ఉంటాయో అలానే వస్తాయి మనకి. ఇప్పుడు దీన్ని తీసి చూపిస్తున్నాను, చూడండి. ఎంత పర్ఫెక్ట్గా వస్తాయంటే చాలా బాగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. స్పాంజీగా చాలా సాఫ్ట్గా వచ్చాయి. మీరు కూడా ఈ పావుని ఇంట్లో తయారు చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. మీకు నేను కాస్త విరిచి కూడా చూపిస్తున్నాను, చూడండి. ఎంత సాఫ్ట్గా ఎంత స్పంజీగా వచ్చాయో కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.